మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. వరంగల్లోని చారిత్రక భద్రకాళి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గతంలో కంటే మిన్నగా ఈసారి అంటే ప్రత్యేక అలంకరణ కావచ్చు, ప్రత్యేకమైన ఏర్పాట్లు కావచ్చు, ప్రత్యేక సౌకర్యాలు కావచ్చు, అన్నిటికంటే మిన్నగా గత సంవత్సరాల కంటే మిన్నగా ఈసారి కార్యక్రమాలు చేస్తున్నారు. అటు ధర్మకర్తల మండలి కావచ్చు, అధికారులు కావచ్చు, ముఖ్యంగా అర్చకులు కావచ్చు. ప్రతి కార్యక్రమంలో ఇప్పటికే సెలవులు సమీపిస్తుండటంతో ప్రతిరోజు వేలాది మంది దర్శనం చేసుకుంటున్నారు. నిన్నటి రోజు ప్రారంభమైన ఉత్సవాల్లో పెద్ద ఎత్తున దర్శనం చేసుకున్నారు. ఈరోజు దేవి అలంకారం ఏమిటి, అమ్మవారి అలంకారం ఏమిటి, ఈ అలంకారానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి, భక్తులకు ఏర్పాటు చేస్తున్న సౌకర్యాల గురించి ఒకసారి ప్రధాన అంటే ధర్మకర్త తర్వాత అనువంశక అర్చకులు భద్రకాళి శేషు గారు మనతో ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఈసారి అలంకారంలో ఈ రోజు అలంకారంలో ప్రాధాన్యత ఏమిటి, దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ప్రథమే వృషవాహస్య సాయం ప్రాతర్మృగస్తథా. మొదటి రోజు మనకు ధర్మశ్రద్ధ కావాలి. యతో ధర్మస్తతో జయ. ధర్మస్వరూపాన్ని వృషభానిగా పోలుస్తారు. వృషభం ధర్మస్వరూపం కాబట్టి వృషభ వాహనం మీద ఊరేగుతున్న అమ్మవారు మనకు ధర్మాన్ని, ధర్మశ్రద్ధను కలిగిస్తుంది. చంచలత్వం మనస్సుకుంటుంది. జింక చంచలంగా ఉంటుంది. జింక మీద కూర్చున్న, మృగం మీద కూర్చున్న, మృగవాహనం మీద ఊరేగింపబడుతున్న అమ్మవారి దర్శనం చేసుకుంటే మనస్సు చంచలత్వాన్ని వీడి సాధనకు ఉపక్రమిస్తుంది. ఈ ప్రపంచాన్ని భౌతికంగా నడిపించేది, భౌతిక ప్రపంచాన్ని విద్య, ధనం, అధికారం, నైపుణ్యతతో కూడిన పనితనం, ఇవన్నీ సాధన చేయని రావు. సాధన చేయాలంటే మనస్సు నిలకడగా ఉండాలి. కాబట్టి చంచలత్వానికి వీడాలి మనస్సు. చంచలత్వానికి ప్రతీకైన ఆ జింక మీద కూర్చుండబెట్టి అమ్మవారిని ఊరేగించడం వల్ల మనస్సు చంచలత్వం. ఇవాళ ద్వితీయే మకర ప్రాతః. ఇవాళ పొద్దున్న రెండో రోజు ఏం చేయాలంటే అమ్మవారిని మకరం మీద, భవసాగరం మీద కొట్టుమిట్టాడుతున్న జీవులను తరింపజేయడానికి ప్రతీకగా గజేంద్ర మోక్షం మనకు తెలుసు కదా. ఈ మకరం పట్టు ఇట్లా పీడిస్తుంటాయి. ఈ ప్రారబ్ధ వశంలో మానవుడు ఇట్లా సకలములైన బంధాలచే పట్టి పీడింపబడుతూ ఉంటాడు. ఆ బంధాలను నివృత్తి చేయడానికి, ఆ చికాకులను నుండి నివృత్తి చేయడానికి మకర వాహనం మీద కూర్చున్న అమ్మవారిని దర్శించడం వల్ల అవుతుంది. బ్రహ్మోత్సవాల మాదిరిగానే మన ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా వాహన సేవ జరుగుతుంది. ఈ వాహన సేవకున్న ప్రత్యేక ప్రాధాన్యత ఏంటి? శాస్త్రం చెప్పింది 10 రోజులు, పొద్దున్న ఒక వాహనం, సాయంత్రం ఒక వాహనం. ఈ సంవత్సరం మాడవీధులు కూడా వచ్చేసాయి మన ప్రభుత్వం యొక్క శ్రద్ధతో. కాబట్టి ఆ ధర్మశ్రద్ధతోడు మాడవీధులు కూడా అత్యంత, ఇక వచ్చే సంవత్సరం మాడవీధుల్లోనే అమ్మవారు సర్వాంగ సుందరంగా లక్షలాది మందితో ఊరేగింపబడుతుంది. మాలాంటి సామాన్య భక్తులకు సందేహం ఉంటుంది. అంటే నవరూపాలలో కూడా పలానా రోజు సందర్శిస్తే సరిపోతుందా, ప్రతిరోజు దర్శనం చేసుకోవాలా, అట్లా వీలు కానప్పుడు ఈ రోజు మాత్రమే దర్శనం చేసుకుంటే ఇంకేమన్నా ప్రాప్తి లభిస్తుందా అని దానికి వివరణ. పాఠం ఒక్కసారి చదివితే మొత్తం నోటికి రాదు. 10 రోజులు వల్లే వెయ్యాలి కదా. ఒక్కరోజు చదివితే అంతమందిమే జ్ఞానం వస్తుంది. అట్లాగే యథా విభవ విస్తరై అకరణే మందకరణ శ్రేయ. అసలు లేని దానికంటే ఏదో ఒకటి నయం చేయడం అన్నట్టు ముందు ఒకరోజు దర్శనం చేసుకోవడం వల్ల ఆ పుణ్యం వస్తుంది. అయితే 9 రోజుల్లో దర్శనం చేసుకోవడం వల్ల ఇక్కడ వాహన సేవలు, ఒక్కొక్క వాహనం సేవ మీద ఊరేగింపుడుతున్న అమ్మవారిని దర్శించడం వల్ల ఒక్కొక్క పుణ్యం. అమ్మవారిని 9 రోజులు 9 రూపాయల్లో ఉండడం, ఆ దర్శనం చేసుకోవడం వల్ల ఇంకో పుణ్యం. మళ్ళీ నవదుర్గాక్రమంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గాక్రమంలో బోధాయన మహర్షి ప్రోక్తంగా ఒక దుర్గాక్రమం, వరాహ పురాణం అనుసరించి ఒక క్రమంలో, ఇవన్నీ రోజు జరుగుతూ ఉంటాయి. కాబట్టి 9 రోజులు ఈ అమ్మవారి సేవకు కేటాయించడంలో, ఎందుకంటే శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్యాం మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత సర్వా బాధా వినిర్ముక్తో ధనదాంజ సుధాన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయాన్ని అమ్మవారు ప్రమాణం చేసింది. ఈ శరన్నవరాత్రులు ఎందుకు శరత్కాలంలో ఆ మహాపూజ, ఈ ఆశ్వజ నవరాత్రుల్లో జరపబడే పూజను మహాపూజ అంటారు. ఈ పూజను ఎవరైతే జరుపుతారో, నా మహాత్మ్యాన్ని ఎవరైతే అవతరిస్తారో సమస్తమైన బాధల నుండి వాళ్ళని నివృత్తులను చేసి ధనధాన్య సుతాన్వితులను చేస్తానని. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ.
అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అని పుమాత్మకమైన అమ్మవారి యొక్క పరమాత్మ యొక్క పుమాత్మక స్వరూపమైన శ్రీకృష్ణుడు మోక్షం ఇస్తా అంటే నేను భోగమోక్షాలు రెండు ఇస్తా ఉంటుంది అమ్మవారు. కాబట్టి అంటే చెప్తున్నా ఏదైనా ఒకటే. అంటే దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ఇంద్రకీలాద్రితో సహా. మిగతా ఉత్సవాలకి వరంగల్ భద్రకాళికి ఏమైనా తేడా ఉందా? మాకు శాస్త్రం ప్రమాణం కావాలి ప్రతి దానికి. వచనాత్ ప్రవృత్తి వచనాన్ నివృత్తి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. మనం ఏ పని చేసినా దానికి ఆధారమైన కానూన్ ప్రకారం మనం అంటాం కదా, చట్టబద్ధంగా ఉండాలి ఏ చర్య నా ప్రభుత్వంలో. అట్లాగే ఆలయాలలో జరుపబడే ఏ ఆరాధనైనా ప్రతిదీ సిద్ధాంతపరంగా మన శాస్త్రపరంగా ఉండాలి. కాబట్టి బతుకమ్మ సంప్రదాయం అంటారు, బతుకమ్మ కూడా శాస్త్రీయమైన పండుగ. ఎందుకంటే అమావాస్య నాడు అమ్మవారి ఆరాధన ఏమిటి అని అంటారు. అమావాస్య నాడు స్వధారూపంలో పురుషులేమో పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటారు అవని, మరి ఆడవాళ్ళు చేయాలి కదా. స్వధారూపంలో అమ్మవారిని బతుకమ్మ పేరిచి ఆరాధిస్తారు, తద్వారా అదొక పుణ్యం. మళ్ళీ అష్టమి నాడు సద్దులు చేయాలి, నవమి నాడు బలి చేయాలి. కాబట్టి బతుకమ్మకు ఆనాడు అష్టమి నాడు సద్దులు చేస్తారు కాబట్టి సద్దుల బతుకమ్మ అయింది. ప్రతి అమ్మవారికి ప్రతిరోజు అష్టమి నాడు సద్దులు చేస్తారు. బలి పూజాయాం ధాతు. బలి అంటే జీవో జీవస్య భోజనం. ఈ ప్రకృతిలో ఒక జీవి ఇంకో ప్రాణికి బలి అన్నం అవుతాడు. ఫుడ్ సైకిల్ తీసుకోండి, వరి ధాన్యం దోమలు వాళ్తాయి, వాటిని తినడానికి కప్పలు ఉంటాయి, కప్పలు తినడానికి పాములు ఉంటాయి, పాములు తినడానికి కథలు ఉంటాయి. మన ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇంకో జీవుడికి. నేను ఏ ప్రాణికి ఆహారం కాకూడదు, అందుకోసం నా వంతుకు ఈ బలిస్తున్నాను. ఈ అన్నాన్ని గుమ్మడికాయలను ఎవరి వాళ్ళ ఆచారాన్ని బట్టి వాళ్ళు. చివరిగా చెప్పండి, బిఎస్ గణేష్ రావు గారి దగ్గర నుంచి అంటే మీరు ఆ వారసత్వం అప్పటి నుంచి చూస్తున్నారు, భద్రకాళి అభివృద్ధి కావచ్చు, భక్తుల సంఖ్య పెరగటం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎలాంటి అనుభూతి? అభివృద్ధి అనేది ఒకటి వల్ల కాదు, అది మళ్ళీ ఒక్క రోజుతోటి కాదు, నిరంతరం కొనసాగే ప్రక్రియ. కొన్ని వేల మంది దాతలు భక్తులు అట్లా అంతమంది యొక్క సమిష్టి కృషి ఫలితం ఈ వ్యవస్థ. ఈసారి తెప్పోత్సవం రద్దు చేస్తారనేది ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా? రద్దు కాదు, ఒకప్పుడు 7 ఏళ్ల కరువు వచ్చింది. చిన్న చెరువు లేనప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ కటాహం చిన్న గాబు అంటారా దాన్ని ఏమంటారు, ఒక హౌస్ లాగా చిన్నగా ఓ పాత్ర పెట్టుకొని చిన్నగా అమ్మవారి దాంట్లోనే జలక్రీడోత్సవం చేస్తాం. చెరువు ఉంది, కృష్ణా నది ఉంది, నది ఉంటే ప్రవాహ జలంలో చేస్తాం, చెరువు ఉంది చెరువులో చేస్తాం. అంటే నాసికాంగుష్ట న్యాయం, ముక్కుకు ఏలు పెడితే అక్కడికే సర్దుకుంటుంది అన్నట్టు. ఆగమం ఏమిటి అని అంటే మనకు కావలసింది ఆ పుణ్యం ఏదో విధంగా మట్టి పాత్రలో వండినా, రాగి పాత్రలో వండినా, కంచు పాత్రలో వండినా, బంగారు పాత్రలో వండినా అదే అన్నం, అదే ప్రాణం, అదే శరీరం. కానీ వాళ్ళ విభవాన్ని అనుసరించి వాళ్ళు చేసినట్టు ఆరాధన కూడా యథా విభవ విస్తరై అని. తెప్పోత్సవం చూడడానికి కొన్ని లక్షల మంది, వేల మంది కొన్ని ఏళ్ళ నుంచి అలవాటు పడ్డారు. ఆ సాంప్రదాయం మరి కొంచెం ఇబ్బందులు కలిగిస్తున్నారు కదా. అయ్యా ఇప్పుడు నాకు ముసలితనం వచ్చింది, నేను లేవలేకపోతున్నా, ఏం సంధ్యావందనం కూడా చేయడానికి కాళ్ళు చేతులు రాని పరిస్థితిలో మానసికంగా సంధ్యావందనం చేస్తూ ఉంటా. అట్లాగే ఇవాళ ఇది లేదు కాబట్టి అమ్మవారి తెప్పోత్సవంలో ఊరేగుతున్న అమ్మవారి కాళ్ళు మూసుకుంటే ఆమె దర్శనం ఇచ్చే. ప్రధాన అర్చకులు శేషయ్య గారు చెప్పినట్లుగా నిజానికి భద్రకాళి అభివృద్ధిలో అటు ప్రభుత్వ సహకారం ఉంది, దాతల సహకారం ఉంది, ధర్మకర్తల పాత్ర ఉంది. ఇక్కడ మనకు ధర్మకర్తలందరూ కూడా కొలువు తీరారు. కొద్ది కాలం నుంచి కూడా పూర్తి స్థాయిలో చివరకు రంగులు వేయించడం దగ్గర నుంచి కూడా ధర్మకర్తలు ఒక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతారో ధర్మకర్తలను అడిగి తెలుసుకుందాం. భద్రకాళి శరణమ్మ స్థానిక శాసనసభ్యులు నాయన రాజేంద్ర రెడ్డి గారు చాలా ముందు చూపుతో ప్రతి దేవాలయంలో ఒక బ్రాహ్మణ కులం నుంచి ఒక వ్యక్తి డైరెక్టర్గా ఉండాలని ముందు చూపుతో మమ్మల్ని నియమించడం జరిగింది. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే దీంట్లో ఏమేమి కార్యక్రమాలు చేయాలో కొద్దో గొప్ప ఒక బ్రాహ్మణుడిగా అవగాహన ఉంటుంది కాబట్టి వారు ముందు చూపులో మనం నిర్మించారు. దానికి మేము వారి నమ్మకాన్ని వమ్ము కాకుండా మా శ్రవణ్ కుమార్ అన్న కానీ, వీరన్న కానీ, వెంకన్న కానీ అందరి ధర్మకర్తల సహాయంతో ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి సున్నంతో ఉండే ఈ దేవాలయాన్ని చక్కగా న్యాచురల్ రౌతులాగా వచ్చేటట్టు
ఒక నిష్ణాతులైన పెయింటింగ్ రంగులను తీసుకొచ్చి వాటితో పెయింటింగ్ తెల్లారి వాటిలో పొద్దున్నుంచి రాత్రి 1 గంట 2 గంటలకు శ్రమించి ఈ రంగుల కార్యక్రమం కానీ ప్రతి కార్యక్రమం ముందు చూపుతూ చేస్తున్నాం. అంతేకాకుండా సామాన్యుడు భద్రకాళి గుడికి రావాలంటే వరంగల్ స్టేషన్ నుండి కాజ్పేట స్టేషన్ వరకు వాళ్ళు రావాలంటే ఆటోలో కానీ వేరే కానీ భారం అవుతుందని చెప్పేసి మా శ్రవణన్న ముందు చూపుతో ఎమ్మెల్యే గారితో మాట్లాడి బస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతిదినము 100 మందితో అన్నదాన కార్యక్రమం ఉండేది. అది 500 మంది కోసము వీరన్న అక్కడ హైదరాబాద్కి వెళ్ళి ప్రత్యక్షంగా పాల్గొని దాన్ని శ్రమించి ఎమ్మెల్యే గారు మంత్రి గారి సహకారంతో 100 మంది నుంచి 500 మందికి అన్నదాన కార్యక్రమం ఇచ్చారు. అంతేకాకుండా ప్రతిదీ ఈరోజు ఈ వినాయకుని గుర్తు సహా ప్రతి దానికి రంగులు వేయించాము. అంతేకాకుండా ఈరోజు తాపడాలు కానీ కడప కానీ ప్రతి దాన్ని నూతనంగా అలంకరించిన విధంగా అభివృద్ధి చేస్తున్నాం. అలాగే అన్నప్రసాద విషయంలో కూడా ఈరోజు ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడికి మార్చేసి అక్కడ లైటింగ్ కానీ వాటర్ కానీ ప్రతి సౌకర్యం కరెంటు పోతే ఇబ్బంది కాకుండా జనరేటర్ సౌకర్యం కూడా అందించారు. దీంట్లో ప్రతి దాత ధర్మకర్త తన కుటుంబం తన ఇల్లు అనే భావంతో ముందుకెళ్తూ కృషి చేస్తారు. ప్రతి ఒక్క ధర్మకర్తలకు పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. వీరన్న గారు మీరు చెప్పండి, అంటే దీనికి సంబంధించి ఎక్కువ మనకు దేవాలయాల్లో ధర్మకర్తల జోక్యం బాగా ఉంటుందని ప్రచారం, మీరు ఎట్లా చేస్తారు? ఈ వారం రోజులు ఎట్లా సమన్వయం చేయబోతున్నారు? మేము ధర్మకర్తగా నాకు 2సారి అవకాశం వచ్చింది. నేను అందరికీ ఒకటే చెప్పినాం, ఆ గతంలో కూడా చెప్పినాం, శాకాంబరి ఉత్సవాలకు చిన్న డిస్టర్బెన్స్ కాకుండా కూడా మంచిగా చేసినాం. అదేవిధంగా మా యొక్క 14 మంది ధర్మకర్తలం 14 సెక్షన్లుగా విడిపోయి ఒకరు శానిటేషన్, ఒకరు అన్నదానము, ఒకరు గర్భగుడిలో, ఒకరు వేరే విషయం, అంటే ప్రతి ఒక్క మనిషి 2 విభాగాలు తీసుకొని మేము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. అంతేకాదు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు నాయన రాజేంద్ర రెడ్డి గారు రాగానే పైన వాటర్ ఉండి చాలా ఇబ్బంది జరిగింది. వెంటనే అన్నగారు చెప్పి శ్రవణతోని దానికి లిక్విడ్ కెమికల్ పోయించి డెవలప్ చేయడం జరిగింది. మేము ఎక్కడ కూడా భక్తులకు సాధారణమైన భక్తులకు మాత్రమే పెద్దపీట వేస్తున్నాము. ఇది దయచేసి మీ అందరు గమనించాల్సిన కోరుతున్నాం. శ్రవణ్ గారు, భక్తులకు ఏర్పాట్ల విషయంలో ధర్మకర్తల మండలి ఏం చేయబోతుంది? భద్రకాళి మాత శరణమమ్మ. అయ్యా, భక్తులకు పెద్దపీట ఎట్లా ఇస్తున్నాం అంటామయ్యా, ఇప్పుడు మామూలుగా ధర్మదర్శనానికి వచ్చే భక్తులు ఉన్నారు కదా, వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండానైతే చేస్తున్నామండి. వివిఐపి ఆ దర్శనాలు కూడా తీసేసినాం, చూస్తున్నారు మీరు. ఓన్లీ ధర్మదర్శనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. మన వాగ్దేవి కాలే అధినేత దేవేందర్ రెడ్డి గారు కూడా వారు ఇవాటి నుంచి ఎన్సీసీ స్టూడెంట్స్ని పంపిస్తున్నారు. డైలీ 20 మెంబర్స్ వచ్చారు. మార్నింగ్ 8 o'clock నుంచి ఉంటున్నారు. వాళ్ళు కూడా ధర్మదర్శనం కాడ ఎట్లాంటి ఇబ్బంది కాకుండా అన్నిట్లలో సేవ చేస్తున్నారండి. మీ అందరం కూడా ధర్మకర్తలు కూడా అలాగే సేవ చేస్తాం. ఎలాంటి భేదభావాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఈ 9 రోజులు అమ్మవారి సేవకే ఉండాలని చెప్పి మేము అందరం దృఢ నిశ్చయంతో ఉన్నామండి. థ్యాంక్ యూ.